ఈ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏందక? డిప్రెషన్. మీరు బీజేపీ అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు అంటారు. కేసీఆర్ గారు ఎందుకు నచ్చుతారు అంటే, అరే ముఖ్యమంత్రి ఎవరంటే మా ఊరు పక్కనే ఉన్న రేవంత్ అన్న. అంత స్పెషల్ మీరు బీజేపీలో? అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మీ ఊర్లో ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారా? మైనారిటీ ముస్లిం మైనారిటీ వాళ్ళు లేరా? మాటలు అనాలా బూతులు అనాలా? ఆ ఊర్లో ఎంత విచిత్రంగా ఉంటదంటే, నేను నీకు ఓటేనాక నీకు దండం పెడతాను నా చేతుల్లో ఉంది. కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్తుంటారు. కాంగ్రెస్ కుటుంబ పాలన అని ఎప్పుడైనా అనిపిస్తుందా? రామచంద్ర తండ్రి ఇది ఏందనుకుంటున్నావు? రాచరికం పోయింది అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అచ్చంపేటలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా గోలబాలాజీ గెలుస్తారా? అచ్చంపేటలో అంటే ఆయన ఏ పార్టీలు ఉంటాడు? ఓకే, మరి పార్టీకి సిద్ధాంతాల కట్టుబడి ఉన్నప్పుడు పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు కదా. పార్టీ సిద్ధాంతం ఓకే. ఫస్ట్ నేను ఒక ఆడపిల్ల, అసలు జరుగుతాయి ఎలక్షన్ మధ్యలో కేటీఆర్ అని చెప్తున్నాను. నెంబర్ 1 ఐటీ మెడిసిన్, అందులో ఒప్పుకోవాలి. అందరికీ నమస్తే, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే టీవీ తెలుగు. ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ. మన ముందున్నారు లావణ్యక్క గారు. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? ఓకే, అయితే మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తుంది అక్క. ఈ ప్రస్తుతం ఇంత స్వార్థంతో కూడిపోయిన ఈ ప్రపంచం, ఈ సమాజంలో ఒక ప్రశ్నించే వ్యక్తిగా మీరు ముందరికి రావడానికి కారణం ఏందక్క? కారణం అంటూ పెద్దగా ఏం లేవు నాన్న. అంటే క్యాజువల్ గా చూసింది, ఆ క్షణం అనిపించింది అన్నాను. ఏదైనా కానీ అప్పుడు అనిపించింది. అప్పుడు పెద్ద బలమైన కారణాలు అయితే లేవు. సొసైటీలో ఏంటంటే ఇది కరెక్ట్ కాదు కదా. మీ మాట్లాడే టాకింగ్ అదంతా చూస్తే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. మేము ఫాలో అవుతుంటాం, బాగా అనిపిస్తుంది. ఎంతవరకు చదువుకున్నారు అక్క మీరు? 10th క్లాస్ ఊర్లో. 10th అయిపోగానే పెళ్లి చేశారు. ఇక్కడ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. గ్రూప్స్ కవి ప్రయత్నించాను కానీ రాలేదు, అంతే. గ్రూప్స్ అంటే ఫస్ట్ అటెంప్టా? లేదు నాన్న, ఒకసారి ప్రిలిమ్స్ వరకు అయిపోయింది. ఇంకా మెయిన్స్ క్లియర్ చేయలేదు. ఇంకా ఆ దిశ మానేసి బిజినెస్, అప్పటికే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ వెళ్ళిపోవడం, ఇంకా అటు వచ్చాను. ఈ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏందక? నా డిప్రెషన్. అంతే అక్క, డిప్రెషన్. బాబు ఎక్స్పైర్ తర్వాత పాప యుఎస్ వెళ్ళిపోయింది. ఎక్కువ శాతం పిల్లల్లో గడపడం అలవాటు చేసుకున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే అంటే మామూలుగా ఎప్పటి నుంచైనా కొంచెం పిల్లలతో ఎక్కువ తిరుగుతుంటాను. అది అట్లాగే మా ఊరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఏదో అట్లా. డిప్రెషన్ మెయిన్ రీజన్ రాజకీయాలకు రావడానికి? డిప్రెషన్ మెయిన్ రీజన్. ఏదో రాజకీయం నా వృత్తి కాదు, ప్రవృత్తి కాదు. కాకపోతే వెళ్తూ క్యాజువల్గా అట్లా వెళ్ళిపోయింది, అంతే. బీజేపీ పార్టీ కార్యకర్తనని అన్నారు కదక, తెలంగాణలో బీజేపీ రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? నాయకులు. ఏ పార్టీ ఎదగాలన్నా నాయకులు ముఖ్య భూమి. నేను కార్యకర్తలు అనలేను. ఏ పార్టీకి లేని కట్టర్ కార్యకర్తలు బీజేపీకి ఉంటారు. నాయకులు వాళ్ళకు పొందక, వాళ్ళకు ఈగో ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. ఇంకా నాయకులే. రాష్ట్రం వల్ల రాకపోవడానికి మెయిన్ రీజన్ అంటే నాయకులే. దేశం మొత్తం కూడా కాషాయం రంగుతో నిండిపోయింది. బీజేపీ ఎక్కడ చూసినా, ఒక 2-3 రాష్ట్రాలు తప్ప మొత్తం కూడా బీజేపీనే ఉంది. కేవలం మన తెలంగాణ, కర్ణాటక, ఇంకా అక్కడక్కడ, ఇక్కడ మాత్రమే ఎందుకు రాలేకపోతుంది? మెయిన్ రీజన్ నాయకులు, అక్కడ లోకల్ నాయకులు. ఓకే, బీజేపీలో మీకు నచ్చే లీడర్ ఎవరక్క? సరే, బీజేపీ పక్కన పెడితే మామూలు పొలిటికల్ లీడర్స్ లో మీకు నచ్చే వాళ్ళు? కేసీఆర్ గారు. మీరు బీజేపీ అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు అంటారు. కేసీఆర్ గారు ఎందుకు నచ్చుతారు అంటే, రాష్ట్రం తేవడం వల్ల ఆయన ముఖ్య పాత్ర. ఓకే, తెచ్చిన తర్వాత వాళ్ళ చుట్టబలగం కావచ్చు, ఆయన చుట్టూన్న వాళ్ళు నాశనం పట్టియచ్చు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కానీ ఆయన కాదు. కాబట్టి కేసీఆర్ గారు నచ్చుతారు. మీకు ఇంకొక విషయం తెలుసా? సెకండ్ లీడర్ నీకు ఎవరు నచ్చేదంటే రేవంత్ రెడ్డి. అంటే నా ఒపీనియన్ కాడికి నాన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడమే పెద్ద కళ. కొన్ని కలిసి వచ్చాయి, పిల్లలు ప్రాణత్యాగం చేసి తెలంగాణ అనడం ఒక బ్లడ్ బాయిలింగ్ మూమెంట్. అది
అట్లాంటిది రాష్ట్రం ఒక తాటి మీదకి తీసుకొచ్చి దాన్ని ఒక మూమెంట్ తీసుకొచ్చి ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర గొప్ప పాత్రే. ఇక తర్వాత అంటవా ఇంకా అందరికి తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి అన్నని ఎందుకు మీరు అభిమానిస్తారు అంటే, సరే నాలెడ్జ్ ఉండొచ్చు, లేకపోవచ్చు, మాటల గారడి చేయొచ్చు, సమయం కలిసి రావచ్చు, ఏదైనా గాని మహబూబ్ నగర్ రోడ్ సీఎం అవడం అది ఇంకొక పెద్ద కళ. ఒక డిస్ట్రిక్ట్ బిడ్డగా దీనికి గర్వపడతాను నేను. పాలమూరు బిడ్డగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం మాకు పెద్ద కళే. ఇప్పుడు ఎక్కడో పులివెందలంట మన ముఖ్యమంత్రిది, అట్లా అంట. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎవరంటే మా ఊరు పక్కనే ఉన్న రేవంత్ అన్న. నేను ఊరు కోతా వస్తా, రోజు అది చూస్తావు. నిన్న కూడా చూసి వచ్చాను కొండరెడ్డి పెళ్లి. ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే కదా. ఆ నేల మీద పుట్టిన ఆడబిడ్డగా అది నాకు ప్రౌడ్ మూమెంట్ కాబట్టి రేవంత్ రెడ్డి అని అంటున్నాను. ఇక నువ్వు ఏది ఏమైనా ఎట్లా ఏమైనా మోదీ గారు. అయితే మీరు మొన్న స్థానిక ఎలక్షన్స్ లో నిలబడ్డారు కదా, బీజేపీ పార్టీ అన్నారు, మరి టికెట్ ఇవ్వలేదా మీకు? రాజకీయం అంటేనే ఇటు లొసుగులు అటు, అటు లొసుగులు ఇటు. గెలవాలనుకుంటే వాడిని ఓడగొట్టాలి, వాడిని గెలవాలనుకుంటే వీడిని ఓడగొట్టాలి. ఇప్పుడు గోల బాలరాజన్ ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు. అవతల ఆయనకి ఎప్పటి నుంచో స్నేహం ఉంది, 10-15 ఏళ్ల స్నేహం. ఆయన వద్దన్నారేమో, ఈయన ఇయ్యలేదేమో, లేకపోతే ఇంకేమైనా రీజన్లు వెతుక్కున్నాడేమో, ఇంకా నాకు తెలీదు. ఇవ్వలేదు. మరి గెలిచిండు ఆయన? గెలవలేదు. మా పార్టీకి ఇచ్చిన అతనికి నాకన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లుంటదంటే, మనం గెలవకున్నా సరే అవతలోడు గెలవాడు అనుకున్నాడు. ఆయన అవతలోడు ఒక్కడు గెలవాలనుకున్నాడు, మమ్మల్ని అటు ఇటు మార్చిండు. ఎవరైతే ఓడాలనుకున్నారో వాళ్ళు ఓడిరు, ఎవరైతే గెలవాలనుకున్నారో వాళ్ళని గెలిపించారు, అంతే. మీరు మరి పార్టీకి సిద్ధాంతాల కట్టుబడి ఉన్నప్పుడు పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు కదా. పార్టీ సిద్ధాంతం ఓకే, ఫస్ట్ నేను ఒక ఆడపిల్ల, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా. నా పార్టీ నాకు అన్యాయం చేసినంత మాత్రం నేను చేతులు ముచ్చుకొని కూర్చోను కదా. నా ఓటన నేను వేసుకోవాలి కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో పార్టీ నుంచి టికెట్ కోరుతారా, ఇస్తున్నారా? కోరుతానో లేదో తెలియదు, కోరినా ఇస్తారో లేదో తెలియదు. మనమైతే నాకు కావాలని అడుగుతాం, ఇవ్వరు. ఒకవేళ నాకు చెయ్యాలని ఉంటే వెళ్ళి చేస్తాను, లేదు ఇంకెవరికైనా సపోర్ట్ చేయాలంటే చేస్తాం. అసలు జరుగుతాయి ఎలక్షన్? మంచి క్వశ్చన్ ఇది. ఇంకొక 2.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయేదానికి ఇంకెందుకయ్యా ఎలక్షన్లు, ఆ ఖర్చు. అయినా ఆ పోస్టులు కూడా పెద్ద ఎలగబెట్టేటివి కావు. ఏమున్నదాడ పాపం, మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నది గొంతు దించుకోవాలి, ఓ దిక్కు కేటీఆర్ అన్న గొంతు దించుకోవాలి. ఇవన్నీ అవసరమా? ఊకే వదిలేయక పాపం. మిమ్మల్ని ఊర్లో బీజేపీ లావణ్య అని పిలుస్తారంట కదా, అంత స్పెషల్ మీరు బీజేపీలో? అట్లనే కూడా కాదు నాన్న, స్పెషల్ అని ఏం కాదు, కానీ బీజేపీ లావణ్య అని పేరు పడిపోయింది. అయితే మీరు మొన్న ఎలక్షన్స్ లో మేనిఫెస్టో రిలీజ్ చేసిరాక, అయితే ఎస్సీ ఎస్టీ బీసీ డెలివరీ అయిన మహిళలకు పౌష్టిక ఆహారానికి 5,000 ఇస్తామని చెప్పారు. అంటే మీ ఊర్లో ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారా? మైనారిటీ, ముస్లిం మైనారిటీ వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు? వాస్తవం చెప్పాలంటే ఆ ప్రింట్ ఎట్లా పడిందో గానీ మైనారిటీలు అందరూ ఉన్నారు, అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. నాకు అందరితో సత్సంబంధాలు ఊర్లో లేదు నాన్న. ఈ ముస్లిమ్స్ అని, హిందూస్ అని, ఈ క్యాస్ట్ అని, ఆ క్యాస్ట్ అని ఊర్లలో చాలా తక్కువ. మా ఊర్లో అయితే ఇంకా తక్కువ. మా ఊర్లో ఈ రోజు ఎలక్షన్లు అయినాయి అనుకో, ఈ రోజు వరకే అది. రేపు మళ్ళీ అందరు మాట్లాడుకుంటారు, అందరు బాగుంటారు, అంతా బాగుంటారు. ఊర్లలో లేదు ముస్లిమ్స్, హిందూస్. మీరు ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదా? నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. మామూలుగా ఇంత పర్టికులర్ గా కూడా ఎవరు చూసి ఉండకపోవచ్చు. మరి ఈ పార్టీ మారేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో టికెట్ రాకపోవడం, లేదా అందులో కొంచెం ఫండ్ ఎక్కువ ఇస్తా అనడం, ఓకే. ఇంకా లేదు అక్కడ ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది, మన దగ్గర కొన్ని డబ్బులు ఇద్దాము, గెలుద్దాము, అంతే తప్ప పార్టీ మారేటోళ్ళకి అదే ఉంటది. ఇంకా అంతకు మించి ఇంకా పెద్ద రీజన్స్ ఏముంటాయి? మీకు అవకాశం వస్తే పాలమూరు బిడ్డను అని చెప్పుకునే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం డిమాండ్ చేస్తారు? ఎడ్యుకేషన్ ఫస్ట్, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయన్నాను ప్లీజ్ అని చెప్తాను. తర్వాత రైతులు ఏంటంటే పాలమూరు వాళ్ళకి వ్యవసాయం రాకని కాదు, మన ఇంకా ఎక్కువ కల్పించాలి. మా సైడ్ ఏంటంటే పత్తి, వరి, మిరప, మొక్కజొన్న, అంతే. ఇంకా వేరే మిల్లెట్లు కానీ, పప్పు దినుసులు కానీ, ఈ టైప్ ఆఫ్ మారుతుంది కాలం. కాబట్టి అవగాహన పెంచి వాళ్ళని ఆ దిశగా ప్రోత్సహిస్తే వెళ్తారు ఖచ్చితంగా. అప్పుడు మన డిస్టిక్ బాగుపడుతుంది. డిస్టిక్ ఒక్కటని కాదు, మన రాష్ట్రం కూడా. మన రాష్ట్రం ఇప్పుడు ఎకానమీ ప్రకారం చూసుకుంటే డాలర్ రేటు పడిపోతుంది, ఎక్స్పోర్ట్ లేదు, ఓన్లీ ఇంపోర్ట్. ఏదైనా కానీ
ఇప్పుడు ప్రతి దాంట్లో మన డాలర్ రేట్ ఎందుకు పడిపోతుంది? ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి పడిపోతుంది, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని పడిపోతుంది. ప్రతిదీ మనం అవతలోనికి ఇచ్చేలా ఉండాలి, కానీ మనది మనమే కొనలేని విధంగా ఉంటే ఏమవుతుందంటే ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు స్వార్థపు రాజకీయం చేస్తే చెయ్యండి, గెలవడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించండి, కానీ ఎంతో కొంత ప్రజలను పట్టించుకో. ఇప్పుడు మీకు ఒకసారి చూడండి, ఈ మధ్యలో కేటీఆర్ అని చూస్తున్నాను, నెంబర్ 1 ఐటీ మినిస్టర్, అందులో ఒప్పుకోవాలి. ఇప్పుడు ఐటీ ఇంత ప్రాబ్లమ్స్ లో ఉంది, ఇంత క్రైసిసెస్ లో ఉంది, దాని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మా అన్న ఎంతసేపటికి నెక్స్ట్ మనం ఎట్లా రావాలి, వచ్చి మాత్రం ఏం చేస్తావన్నా నువ్వు? ఇక్కడ ప్రజలే బాగలేనప్పుడు నువ్వు వచ్చి చేసేది ఏముంది? నేను నెక్స్ట్ రావడానికి ప్రయత్నిస్తున్నావు, బాగానే ఉంది, కానీ వచ్చి చేసేది ఏముంది? నీ నాలెడ్జ్ మొత్తం నీ పార్టీ గెలవడానికే ఉపయోగిస్తే ఎట్లా? ప్రజల్ని ఎందుకు మర్చిపోతున్నావు? మీ తిట్ల పురాణం, మీరు తిట్టుకోవడం కామన్, కానీ ప్రజలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్న విషయాన్ని నువ్వు ఐటీ మినిస్టర్ అయ్యి ఇదివరకు చేసినోడివి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, పరాయి రాష్ట్రాలు వాళ్ళు పొగుడుతుంటే కూడా నేను విన్నాను. అక్క టీసీఎస్ ఎంప్లాయీస్ నాకు కొంచెం దగ్గర, నేను ఎప్పుడు వెళ్తుంటాను, అక్క మాకు అక్కడ లేక మీ మినిస్టర్ బెటర్ అక్క అని. నిజంగా ఇప్పుడు మొన్న ఒక అన్నది, తెలంగాణలో విద్యాశాఖ మంత్రి కరెక్ట్ లేడు అని. ఆ రోజు నిజంగా చెప్తున్నా, ఈ రోజు విద్యాశాఖ మంత్రి కరెక్ట్ ఉండా లేదన్న తర్వాత విషయం, ఒకప్పుడు తెలంగాణలో ఐటీ మినిస్ట్రీ గట్టిగా ఉన్నాడు, చాలా నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడని రాజకీయ కోసం కాదు సామాన్య ప్రజలు చెప్పారు. ఏదో ఆమె మహాసభలో ఏదో చెప్పింది, ఏదో చెత్తవాగుడు వాగింది ఆమె, కానీ వాస్తవం కాడికి ఆమె సమాధానం చెప్పాలంటే విద్య అంటే నీకు సర్టిఫికెట్లో ఒక విధంగా కాదు. మా అన్నకెందుకు విద్య లేదయ్యా, గారెడు బూరెడు చేసి సీఎం అయితేనా? ఆమెకేం తెలియక తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, మళ్ళీ ఎవరిని, ఆయన పేరేం పేరు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్, ఆయన గురించి ఎంత పప్పని వచ్చిందో ఎంత వచ్చిందో తెలియంది కాదు. నువ్వు ఆయనతో పోలుస్తూ రేవంత్ రెడ్డి అన్న మంత్రి విద్యాశాఖ మంత్రి లేడని మహాసభల వాళ్ళ ఎవరివి ఆంధ్ర వాళ్ళ తెలుగుదేశం మహాసభల అందులో ఒక ఆవిడ అన్నది, నాకు ఎందుకులే అని వీడియో చేయలేదు, కానీ వాస్తవం కాడికి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, మనకు అద్భుతమైన విద్యాశాఖ మంత్రి ఉండు అన్నది. ఆమెకేం తెలుసు రేవంత్ అన్న విద్య గురించి? ఆమెకేం తెలుసు వాస్తవం కాడికి? మళ్ళీ ఇంకెవరితోటి పాపం ఆయనతో పోల్చింది, లోకేష్, నారా లోకేష్. నాకు నిక్నేమ్ ఒకటే గుర్తుకుంది, పప్పు అని. కానీ కాకపోతే నేర్చుకున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అసలు మేమెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారని మేము పట్టించుకోలేదు. నోటి దూలానందం ఎక్కువైపోయి మా రాష్ట్రం మీదకి వచ్చేసి తెలంగాణ మీద విద్యాశాఖ మంత్రి లేడని ఆమంటది, ఇంకొకటి వచ్చి తెలంగాణ పదం లేదంటారు. నిజంగా చెప్పాలంటే ఏంది ఇంత కుళ్ళు వీళ్ళకి? తిట్టాలంటే ఇక నోటికి బూతులు వస్తున్నాయి, కానీ ఎందుకు మొత్తం మళ్ళీ తెలుగుదేశాన్ని మళ్ళీ తెలంగాణలో స్థాపితం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏమో మా అన్నకి ఇంకా వాసన పోనట్టుంది, పాత వాసన ఇంకా పోనట్టుంది. అనా పాత వాసన ఎంతున్నా నువ్వు మన బిడ్డవు, మనది చూసుకో. నువ్వు ఒకవేళ ఆ పాత వాసన కంటిన్యూ పెడితే నేను తీసుకుపోయి కొండ్రెడ్డిపల్లికే పరిమితం చేస్తారు. నువ్వు ఏదన్నా తీసుకురా తెలంగాణలో, నువ్వు ఎంతన్నా ముంచు, ఆత్మగౌరవం జోలికి రాకు. ఎవడైనా సరే తీసుకుపోయి కూర్చోబెడతారు, ఆత్మగౌరవం జోలికి వస్తే తీసుకుపోయి కూర్చోబెడతాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఏదో అవ్వంటాడు ఇవ్వంటాడు. సరే పిల్లచేతలు ఇంకా తగ్గుతలేవు అన్నట్టున్నాయి, మా అన్నకు కూడా పాత వాసన కూడా ఇంకా తగ్గుతలేనట్టుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలనాలా బూతులనాలా, వాటి మీద మీ అభిప్రాయం ఏంది? మాటలు బూతులు అని కాదు, మా అన్న పాపం ఏంటంటే పోరాడుతున్నాడు, మాటలతోని పోరాడుతున్నాడు. ఇప్పుడు అన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని దంపుడు ఉపన్యాసాలు అంతా వేయాల్సిన అవసరం లేదు. ఒక్క మూమెంట్కి వచ్చింది అక్కడ. ఎందుకంటే 2 సార్లు బీఆర్ఎస్ పాలన చూసిరు. నాయకుడు పర్ఫెక్ట్ ఉన్నా కానీ, నాయకుడికి తన మీద తనకు నమ్మకం ఉన్నా కానీ, నేనే గెలుస్తానన్న నమ్మకం కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఉన్నది. కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఓకే, ఇంతో అంతో మా కేటీఆర్ అన్న, మా కవితక్క, వీళ్ళ ప్రభావం ఇంతో అంతో చూపింది. ఇంకొకటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేల ప్రభావం చూపింది. ప్రజలు ఇంకోటి ఏంటంటే ఒక మార్పు కోరుకున్నారు. మార్పు వస్తే ఎట్లుంటుందో చూద్దామన్న మార్పు కోరుకున్నారు. ఆ అన్న ఏమనుకుంటాడంటే ప్రత్యర్థిని నేను ఆ విధంగా తిడుతున్నా అనుకుంటాడు. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే అక్కడకున్న కార్యకర్తలకు కూడా అంటే అదొక ఉత్సాహం అనిపిస్తుంది. ఇది ఒక కుసంస్కారం వాస్తవం కాడికి. నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేయాలనుకున్నావు ఫస్ట్ అదే అడవండి. ఏ నాయకుడైనా ఆయన ఏదో అన్నాడని చెప్పి ఈయన రేపు ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏదో మాట్లాడడం, మీ మాటలు ఎవరికన్నా ఇప్పటి పిల్లలకు అర్థం కావట్లేదు. తొండలంటే ఏంటిది అని అడుగుతున్నారు, లాగులంటే ఏంటిది అని అడుగుతున్నారు వాస్తవం కాడికి. మళ్ళీ కేటీఆర్ అన్న కూడా ఏదో తీసుకుంటా, బిడ్డా నీ సంగతి చెప్తా అంటాడు. అది వాస్తవం కాడికి వీళ్ళని తీసుకెళ్లి లాంగ్వేజ్ మార్చాలన్నా మార్చాలి, లేకపోతే కేసు అన్నా ఫైల్ చేయాలి. వాస్తవం కాడికి
ఎవరైనా క్లియర్ గానే చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి హోదా, ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ఏం మాట్లాడినా కొంచెం ఒక తీరుగా మాట్లాడండి. కేసీఆర్ గారు మాట్లాడారు ఒకప్పుడు, కాదనట్లేదు. ఒక రాష్ట్రం రాలేదన్న బాధ, మీరెంతరా కొడుక అన్నాడు. అవును, అది రోషం వచ్చినప్పుడు అంటారు ఎవడైనా కానీ ఇప్పుడు అనవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అనవలసిన అవసరం లేదు. మీరెంతరా కొడుక, మా రాష్ట్రం మాకు ఈర్రా అన్నాడు. అప్పుడు ప్రజలు కూడా హర్షించారు. అవును, ఏండ్ల నుంచి బానిసత్వం ఏంది, మమ్మల్ని మేము ఏలుకోలేకపోతున్నాం ఏంది అనుకున్నారు, అప్పుడు హర్షించారు. కానీ ఇప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు అనాల్సిన అవసరం లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు అక్క? వంశకృష్ణ ఆయన పరిపాలన ఎట్లుంది అచ్చంపేటలో? పాపం 2 సార్లు లాస్ అయ్యిండు కదా తమ్మి. 4 రూపాయలు వెనక్కేసుకుంటున్నాడు. మళ్ళా గెలుస్తానో లేదో పాపం మా అన్నకు కూడా డౌటే, మాకు డౌటే. కాబట్టి 4 రూపాయలు వెనక్కేసుకుంటున్నాడు. 6 గ్యారెంటీలు, 420 హామీస్, ఇంకా అవన్నీ గాలికి వదిలేవయ్యా. గాలికి వదిలేవు. క్వశ్చన్ అడిగి వేస్ట్, ఎందుకు ఇయ్యడు అని వేస్ట్. ఆడ డబ్బులు లేవు పాపం. ఆ కళ్యాణ లక్ష్మి ఏదో గంట అంతా నడుస్తున్నట్టుంది. ఇంకా ఆడికొప్పుకో, అది నడుస్తున్నా బ్రోకర్లకు 20,000 పోతున్నాయి. 20,000 బ్రోకర్ పోతున్నాయి, మంచిగా పోతున్నాయి. ఓపెన్ సీక్రెట్ మంచిగా పోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకో వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండు అనే వ్యక్తి ఎవరన్నారా? ఎవరు లేరు. కాంగ్రెస్ మొత్తంలో ఎవరు లేరు? ఖచ్చితంగా లేరు, నిజంగా లేరు. ఈ బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ ఎవ్వరు లేరు. సీనియర్ నాయకులు ఉన్నారు కదా మొత్తం. ఎంత సీనియారిటీ ఉంటే ఏంది? నిజంగా ఎవ్వరు లేరు. ఇంతో అంతో మొండిగా గుండెగా పోరాడుతున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి అన్ననే కాకుండా ఇంకెవరన్నా అయితే అధిష్టానం ఇంకో 6 నెలల కోరని మార్చుకుంటూ పోయేది. కుక్కలు చంపిన ఇస్తారు అవుతుంది ఆ పార్టీ. రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటారు? ఆయనే కరెక్ట్ పాపం. ఇంకోటి, బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక ఏటీఎం అని చెప్పేసి విమర్శించారు. 1,00,000 కోట్లు ఖర్చు అయిందని. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు, 80,000 కోట్లు మాత్రమే అయిందని చెప్పేసి. ఒకసారి 80,000 కోట్లు అన్నారు, ఒకసారి 70,000 కోట్లు అన్నారు. సరే, ప్రాజెక్ట్ మంచి డెసిషన్ అయినా చీటింగ్ అయింది అయితే వాస్తవమే. వీళ్ళు మిగిలించుకున్నది ఇంజనీరింగ్ కానుంచి తిన్నారు అందులో సొమ్ము. ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అవును, ఇప్పటికీ అక్కడి నుండే లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి. కానీ ఏదో ఒక పిల్లర్ కుంగిపోయిందని చెప్పేసి విమర్శించారు. అది ఎంతవరకు కరెక్ట్ అక్క? ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఏదో ఒకటి చేసినప్పుడు ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. ఓకే, పెద్ద ప్రాజెక్ట్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చుకోవడం బాగుంది, రాష్ట్రం మీద అప్పు భారం పడటం తప్పు. సరే, సెంట్రల్ తోటి సయోధ్యత ఉంటామా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, వాళ్ళ ప్రాజెక్టులు కొన్ని సెంట్రల్ తోటి సయోధ్యత పోతున్నాయి. మనం కూడా అట్లే తెచ్చుకునేది ఉండే. సరే, మనం తెచ్చుకోలేదు, వాళ్ళ అజమాయిషి ఉంటది అనుకున్నామో, ఇన్ని కమిషన్లు మిగిలవనుకున్నారో, ఏమనుకున్నారో వాళ్ళు తెచ్చుకోలేదు. ప్రాజెక్ట్ అయితే మొత్తం మీద పెద్దదే కట్టిరు. కట్టినప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటది నాన్న. అదే పట్టుకొని కూర్చోవడానికి ఏముండదు, ఏదో ఒకటి అంత. ఇప్పుడు ప్రతిదీ అపోజిషన్ చేయలేం కదా, ఏదో ఒకటి అవుతున్నా దాన్ని సెట్ చేస్తే మంచి ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది. మంచి ప్రాజెక్ట్. నేననేది ఏంటంటే ఒక పిల్లర్ కుంగొచ్చు, ఇంకేదన్నా చిన్న డ్యామేజ్ కావచ్చు, కానీ ఫస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన 1,00,000 కోట్లకి సెంట్రల్ అనుసంధానం వెళ్ళుంటే మన రాష్ట్రం మీద అప్పు బడ్జెట్ తక్కువ ఉండేది. వీళ్ళు ఏం భయపడ్డారంటే సెంట్రల్ అనుసంధానం వెళ్తే ఇన్ని కమిషన్లు మింగలేం. అది ఇప్పుడు కొద్దిసేపు చారగొండకి వెళ్దాం. మీరు ఎలక్షన్స్ లో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి మీరు నేర్చుకున్నది ఏమైనా ఉందా? ఎలక్షన్స్ అంటే ఇట్లుంటాయా అనిపించింది. అంటే ఒక సర్పంచ్ ఎలక్షన్సే ఇట్లుంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లుంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇంకెంత ఉంటుంది, ఏం కావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, మంత్రి కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఏంటి అసలు? ఎవరి డబ్బు ఎవరికి పోతుంది, ఎవరు ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక్క సర్పంచ్కే ₹1,00,00,000 వరకు ఖర్చు పెడితే, ఓన్లీ మా ఊరు వదిలేయండి నన్ను, అన్ని ఊర్లలో చూస్తే సర్పంచ్ ఎలక్షన్స్కే ₹1,00,00,000 ఖర్చు పెడితే లేదు ఇజ్జత్గా సవాలని కొందరు అంటారు. సరే, అదైనా సరే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతుంటే 40 ఫండ్ కొందరైతే, నేను విన్న కాడికి నాకున్న జ్ఞానం కాడికి పార్టీకి ఒక 30-40 కోట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు గెలవడానికి ఒక 30-40 కోట్లు పెడతారు. మొత్తం 100 కోట్ల దాకా పెట్టి ఏం చేయడానికి? 100 కోట్లు అంటే నాట్ ఏ జోక్. 100 కోట్లు ఇచ్చి మీరు ప్రజాసేవ చేస్తారా? 100 కోట్లు ఇస్తే బిజినెస్ చేస్తారు, మీరు ప్రజాసేవ ఎందుకు చేస్తారు? ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు? ప్రజలు కూడా నాన్న, రాష్ట్రం ఏమైపోతుంది, అసలు ఏది ఎట్లా ప్రభావం పడుతుంది? ఇప్పుడు డాలర్ రేటు పెరిగింది, నాకెందుకులే అనుకోవడం
రైట్ కాదు. ఎందుకు పెరుగుతుంది, ఏమవుతుంది, ఏంది, ఏం చేయాలన్న అవగాహన మనకు కూడా ఉండాలి. ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ అంటే నీకు సరైన నాయకుడు ఎవరు, ప్రజల పార్టీలకు అతీతంగా ఎన్నుకోమని మనకిచ్చిన హక్కు. ఓటేయడానికి బద్ధకం. వేస్తే మనకు కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి, ఇన్ని పిచ్చిలు ఉన్నప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? వాడు ఇంకొకటి నాన్న ఆ మూమెంట్లో ఏమొస్తుందంటే వాడు గెలుస్తాడేమని వీడు ఖర్చు పెడతాడు, వీడు గెలుస్తాడేమని వాడు ఖర్చు పెడతాడు. ఒక్కసారి ఖర్చు పెట్టినోడే తాగాడు కదా, మళ్ళాసారికి మళ్ళా ప్రయత్నిస్తాడు కదా, మళ్ళా ప్రయత్నించిన వాడికి మళ్ళా ఖర్చు అవుతాయి కదా, ఇవన్నీ తీస్తాడు కదా, ఇవన్నీ తీస్తాడు కదా. ఎందుకు నేను అనేది ఏంటంటే ఫ్లెక్సీల పైసలు కూడా వేస్ట్. సోషల్ మీడియా ఇంత డెవలప్మెంట్ అయినప్పుడు ఇప్పుడు విదేశాలను చూడు, ఇంత ఎలక్షన్ ఖర్చు ఉంటుందా? ఇంత ఖర్చు ఉంటుందా? ఫ్లెక్సీలు ఎక్కువ వాడే ప్రపంచం వల్ల ఏది దేశం అంటే సెకండ్ ప్లేస్ మనది. ఫస్ట్ దిక్కుమాలిన పాకిస్తాన్, తర్వాత మనం. అంటే ఎంత మూర్ఖంగా ఉన్నాం చూడు. నువ్వు చేసే మంచి పనులకు సెలబ్రిటీ అవ్వరు ఈ రాష్ట్రం వల్ల కానీ ఈ దేశం వల్ల కానీ. ఎట్లా సెలబ్రిటీ అవుతారంటే 4 ఫ్లెక్సీలు కొట్టించుకోవడం, లేదా ఈ సోషల్ మీడియా ఇవి ఇలానా. ఈ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి ఎవరు స్కామ్ చేసింది, కాదు స్కామ్ చేసి మంగ్లీ, ఆమెకు వాయిస్ రికార్డ్ నేను విన్నాను. అదో ఎవరో రాస్తుంది, నేను ఒక సెలబ్రిటీనండి అంది. ఆమెను ఒక్కరిని కాదు, సెలబ్రిటీలు అందరిని అడుగుతారు, ఏం నరికిరండి మీరు సెలబ్రిటీలు? తెలంగాణ తెచ్చిర్రా, దేశం కోసం పోరాడుతుర్రా, స్వతంత్ర సమర యుద్ధంలో పాల్గొన్నారా, ఎన్లని మీరు సెలబ్రిటీలు? నేను ఒక సెలబ్రిటీనండి అంటది ఆమె. ఏం సెలబ్రిటీ ఆమె నేను కాదు, ఎవరైనా సరే ఏం సెలబ్రిటీలు మీరు? దేశం కోసం ప్రాణం అర్పిస్తే వాళ్ళు సెలబ్రిటీలు. దేశం కోసం ప్రాణం అర్పించిన సినిమా తీసినోడు కాదు సెలబ్రిటీ. రియల్ గా దేశం కోసం ప్రాణం అర్పించినోడు సెలబ్రిటీ. వాడికి వాల్యూ ఇవ్వం మనం. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఏవో 4 డైలాగులు చెప్తే వాడికి వాల్యూ ఇచ్చి వాడిని హీరో అంటాం. బుద్ధి ఎవడికి లేదు? మనకు లేదు ఫస్ట్. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి చల్లో వణుక్కుంటూ ఏం 50,000 ఇక్కడ సంపాదించుకోలేడా? వాడు సంపాదించుకోగలడు కదా. 50,000 జీతానికి పోయి నీ కోసం అహర్నిశలు దేశం అంటే పిచ్చుండి పొయ్యి పోరాడుతుంటే కనీసం సెల్యూట్ కొట్టడం చేతం కాదు, వాళ్ళకు నివాళులు అర్పించడం చేతం కాదు. ఎవడో హీరో స్క్రిప్ట్ రాసి ఆడ పెట్టిండంటే వాడి బర్త్డే అయితే రోడ్డు మీద కుక్కల్లాగా కొట్లాడతారు. ఎవరికి బుద్ధి రావాలి? ఫస్ట్ మనకు రావాలి బుద్ధి. ఆమె సెలబ్రిటీ అంట, ఇంకెవరో సెలబ్రిటీ. నాకు నవ్వొస్తుంది వీళ్ళు సెలబ్రిటీ అన్నప్పుడు. ఓకే అక్క, మీ ఊర్లో మీకు ఓట్లు వేయకపోవడానికి, మీరు ఓడిపోవడానికి కారణం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, ఊర్లో ప్రజలు ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని అంత తొందరగా నమ్మరు. ఓకే, ఒక్క డబ్బు అదని కాదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళని అంత తొందరగా నమ్మరు. సరే చూద్దాం, ఇంకొక టైం ఇచ్చని చూస్తారు. ఇంకొకటి ఏంటంటే మూడో వాళ్ళకన్నా వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది కదా, వాళ్ళలో ఎవరో గెలవాలి ఎవరో ఓడాలి. స్థానిక ఎలక్షన్లు ఎట్లుంటాయంటే ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, మరి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సరే చూద్దాం, మళ్ళీ సరికి చూద్దాం అనుకున్నాం. మా ఊర్లో ఎంత విచిత్రంగా ఉంటదంటే, నేను నీకు ఓటు అయినాక నీకు దండం పెడతాను నాకు చెప్పిన వాళ్ళే ఉన్నా. డైరెక్ట్ నీకు ఓటు అయినాక మళ్ళీ సరికి చూద్దాం, ఇప్పుడైతే దండం పెట్టి ఇప్పుడు వదిలేయాక అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకోసం? ఇప్పుడు కాదు, మళ్ళీ కొంచెం టైం తీసుకో. ఇప్పుడు ఏం పోయింది కూడా కొత్త. నాకేంటంటే నాకు వేయలేదన్న బాధ కాదు, ఎలక్షన్ హ్యాండిల్ నాకు నచ్చలేదు. ఎలక్షన్ హ్యాండిల్ చేసే విధానం నాకు నచ్చలేదు. నాకు అర్థం కాదు, రాజకీయం కొత్త కాబట్టి ఇట్లుంటే చదువుకోవడం ఎందుకు? ఇవన్నీ ఓటు వినియోగం ఇంత సింపుల్ గా రాలేదు కదా. ఓటు మనకు ఎంతో కష్టపడితే వచ్చింది కదా. మనం కష్టపడపోయినా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. అంత కష్టపడి వచ్చిన ఓటును ఇంత దుర్వినియోగమా? అవేర్నెస్ లేక కొంత ఎట్టింది, రకరకాల రూట్ లో వెళ్ళిపోతుంది. ఇంకంతే, రూపాంతరాలు డిఫరెంట్ గా చెందుకుంటూ పోతుంది. ఎలక్షన్స్ ముందు లావణ్యకి, ఎలక్షన్స్ తర్వాత లావణ్యకి మార్పు ఏమైనా వచ్చిందా? నా పర్సనల్ లైఫ్ లో కానీ నా లైఫ్ లో కానీ నాకు ఏ మార్పు రాలేదు. ఒక రాజకీయ నాయకురాలుగా మీరు నిలబడాలనుకున్నప్పుడు చారగొండకు మీరు ఇచ్చే హామీ ఏంది? చారగొండలో నాకు ఎప్పటికీ నచ్చంది ఏంటంటే తాగుడు ఒకటి నచ్చదు. ఫస్ట్ నుంచి నచ్చదు నాకు. ఎందుకంటే ఇవాళ ఉన్నోడు రేపు చేస్తాడు బెట్ట మా ఊర్లో. నాకు అది భయం వేస్తుంది. నిన్న కూడా ఒక 25 ఏళ్ళ పిల్లగాడు బాగా తాగి బైకులు 2 గుద్దుకొని చనిపోయింది. పాపం ఒక పిల్లోడేమో వాడు మేస్త్రి పని ఏదో చేసుకునే అబ్బాయి, పాపం వాడు ఛాయ్ కూడా తాగే అలవాట్లేదంట. ఓకే, వాడు పని చేసుకుని ఇంటికి వెళ్దామని వస్తుంది, ఏలూరు పిల్లగాడు. మా ఊరు అబ్బాయి ఏమో బాగా తాగిండి పోయి గుద్దేసింది. పాపం ఈ అబ్బాయి ప్రాణం పోయింది, ఆ అబ్బాయి చేతిరిగింది. ప్రాణం పోకపోవడం అబ్బాయి అదృష్టమే. పుట్టుకున్న ప్రాణం పోతే ఆ తల్లి కడుపు శోకమే కదా, ఆ ఫ్యామిలీ మునిగినట్టే కదా. తాగుడు అంటే వేరే ఊర్లో నేను గమనించనేమో నాకు తెలియదు, కానీ మా ఊర్లో నాకు ఫస్ట్ గా నచ్చింది ఏంటంటే తాగుడు. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చాలా నాలెడ్జ్ ఉన్న మహిళలు ఉంటారు. మహిళలు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. నేను
నేను స్వయంగా వాళ్ళ మధ్యలో పెరిగిన కాబట్టి చూసిన కాబట్టి ఎట్లా అంటే బానితనం భారీతనం అంటారు కృష్ణ, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉన్న 4 ఆడపిల్లలున్న ఒక తల్లి 4 ఆడపిల్లల పెళ్లి చేయగల సామర్థ్యం ఉన్న మహిళలు మా ఊర్లో ఉంటారు. వాళ్ళని ఇంకా ఎడ్యుకేషన్ వైపు కానీ ఇంకా రకరకాల వృత్తుల వైపు కానీ తీసుకెళ్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక మహిళ రాజకీయాల్లో నిలబడడం ఎంత కష్టం అక్క? కష్టం అంటే ఏమో నన్ను అంటే నేను ఇంకా ఫుల్ ఫ్లెక్స్ రాజకీయ నాయకురాలను అయితే కాదు. ఏది ఎక్స్పీరియన్స్ అయ్యింది ఊహలకైతే చెప్పలేము, ఊహించైతే నేనేం చెప్పలేను కదా. రాజకీయ నాయకురాలుగా ఒక మహిళ రావాలి అంటే కష్టం కాదు. సవాళ్ళు అవమానాలు ఉంటాయి కదా, ఉంటాయి, ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. అవమానించినప్పుడు పడే అంత దౌర్భాగ్యపు స్థితి అయితే తెలంగాణ ఆడపిల్లకైతే ఉండదు, ఎదుర్కొంటారు ఖచ్చితంగా. మామూలుగా ప్రజలు అంటుంటారు ఎలక్షన్స్ వచ్చినప్పుడే నాయకులకు ప్రజలు గుర్తొస్తారు, ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి రారని చెప్పేసి అంటుంటారు. నిజమే అది. ఎందుకక్క అట్లా? ఎవరికి ఏది గుర్తుకుంటది నాన్న, ప్రజలు అట్లే ఉర్రు, నాయకులు అట్లే ఉర్రు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చూడు, ఇన్నేళ్ళు జాబ్ నోటిఫికేషన్స్ వేయరు, కరెక్ట్ పదవులు అయిపోతున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు వేస్తారు. నేను చెప్పిన ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలంగాణది. ఇప్పుడు పింఛన్ స్లిప్ రావట్లేదు కదా, వృద్ధులయ్యి వితంతులయ్యి చూడు, ఇంకొక 1 year లోనో నాకు తెలిసి 1.5 years లోనో కంటిన్యూగా 4,000 వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఉంటాయా ఉండవా తర్వాత విషయం, ఖచ్చితంగా వస్తాయి. జాబ్ నోటిఫికేషన్ ఇంకో 1 year వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. ప్రజలకు కూడా అదే అలవాటు అయిపోయింది కూడా. నీకు ఎక్కడెక్కడ లేని మొత్తం 1 year లో, ఇప్పుడు 2.5 ఏళ్ళు 3.5-4 సంవత్సరాలు ఇంకొక సంవత్సరం ఉందనంగా అన్ని అమలైతాయి. ఇవన్నీ మర్చిపోతారు. మళ్ళీ నీకు ఎలక్షన్లు 6 నెలలు ఉందనంగా రైతు భరోసా ఎకరానికి 7,000 పడ్డా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఏం ఆశ్చర్యపోకు, 2 సార్లు పడతాయి, లాస్ట్ 2 సార్లు టకీ అని పడతాయి. మళ్ళీ మా అన్న పెద్ద సభ పెడతాడు, టకీ అని పడ్డాయి అంటాడు. ఇన్ని రోజులు ఎందుకు వేయలేదని ఎవరన్నా పుణ్యాత్ముడు అడిగితే ఇన్ని అప్పులైనాయి అవైనాయి ఇవ్వైనాయి అని ఇంకేదో చెప్తాడు. నాకు విచిత్రంగా ఫ్యూచర్ సిటీ అంటాడు, మహిళలకు నేను గోదాములు కట్టేనిక 100 ఎకరాలు అంటారు. గోదాములు కట్టనిక 100 ఎకరాలు అన్నప్పుడు నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఒడ్లు కొను తండ్రి అంటే చేత కాదు, మక్కలు కొనయ్యి అంటే చేత కాదు, నువ్వు గోదాముకు 100 ఎకరాలు ఇస్తా మహిళలకంట. పెట్టనన్నా పెట్టకూకోడు, ప్రెస్ మీటు పెట్టి ఇజ్జత్ నిజంగానే. మీకు గాని ఒక్కరోజు సీఎం లాగా, సినిమా ఉంది కదా ఒకే ఒక్కరోజు సీఎం లాగా, ఒక్కరోజు ఎమ్మెల్యే పవర్ ఇస్తే ఏం చేస్తారక్క? ఒక్కరోజు కాదు, అదృష్టం బాగుండి ఒక గంట ఇచ్చినా చాలు. అసెంబ్లీలో వెళ్ళి నా కాన్స్టిట్యున్సీ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో 1000 గొంతులు చేసి ఫస్ట్ అరుస్తా. నా ప్రాబ్లం ఇది, నా మహిళలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నా గీతా కార్మికులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నా ఎస్సీ బిడ్డలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, నాకు ఏ ప్రాబ్లం నా నోటీస్కి వచ్చిందో అవన్నీ ఫస్ట్ రాష్ట్రం మొత్తం తెలిసేలా, పని పడితే దేశం మొత్తం తెలిసేలా ఫస్ట్ చెప్తా. దానికి సూచనలు కూడా ఇస్తా. ఎమ్మెల్యే డ్యూటీ కూడా అదే. ఎమ్మెల్యే డ్యూటీ నేను అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇవ్వడం కాదు, ఫస్ట్ ప్రజా సమస్యల మీద తన అవగాహన చేసుకొని అసెంబ్లీలో చెప్పడం ఎమ్మెల్యే డ్యూటీ. ఫస్ట్ నేను అది చెప్తాను. తర్వాత ఎవరు ఏం చెయ్యాలో, ఎవరు ఏం చెయ్యకపోతే ఎట్లా పోరాడాలో నా ప్రజలకు నేను గైడెన్స్ ఇచ్చుకుంటాను. నా ప్రజలకు గైడెన్స్ ఇచ్చి నేను వెళ్తున్నాను మీరు రండి అని వాళ్ళు ఎమ్మటి వెళ్తారు. రాజకీయాల్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరక? ఎవరు గారు ఇన్స్పిరేషన్ లేకపోతే ఏదో సంఘటన ఉంటది కదా. నేను చెప్పినా కదా బేటా నీకు, నాకు డిప్రెషన్ ఉండే, పిల్లల మధ్యలో పోయినా, ఓకే ఆ డిప్రెషన్ తప్పించుకోవడానికి రాజకీయంలోకి పోయినా. నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే మా ఊరు ఎట్లా అంటే, మా ఊర్లో నాయకులు ఎట్లుంటారు అంటే ముండమోపుల పైసలు తింటారు చూసిన టైప్ లో ఉంటారు. ఆ టైప్ లో అంటే పాపం ఎందుకనాలే, సర్పంచ్ అట్లాంటి అయినా కాదులే, ఏదైనా వాస్తవం చెప్పుకోవాలి. ఇక కింద ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళ అపోజిట్ వాళ్ళు. ఇప్పుడు అక్కడ సమస్యలు లైవ్ లో చెప్పాలంటే జిరాక్స్ల కానుంచి దొబ్బి తింటారు. వీళ్ళని చూస్తుంటే, ఈ చిల్లర రాజకీయం చేసే వాళ్ళని చూస్తుంటే ఇది కాదు కదా కరెక్ట్ అనిపించింది అంతే. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారా? అవి వచ్చినప్పుడు ఆ మూమెంట్ ని బట్టి పోటీ చేస్తారు, లేదా ఎవరైనా విద్యావేత్త వస్తే సపోర్ట్ చేస్తారు, లేదంటే నిలబడతారు. ఏదైనా రెండింటికి రెడీ. రూపాయి లేని రాజకీయం నాంది పలకాలి. నాకు ఒక్కటైతే ఉంది బెట, మేబీ అవుతుందో కాదో నాకు తెలియదు. రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నది కాకూడదు. ప్రజల్లో అవగాహన రావాలి. నాయకులు కూడా డబ్బులు పెడితే, ఇప్పుడు 50 లక్షలు అప్పు చేసి పోటీ చేసినప్పుడు 50 లక్షలు తెరుపుకోవాలి కదా, అవినీతి చేయాల్సిందే, తప్పదు కదా. నువ్వు ఏ అప్పు లేకుంటుండి రూపాయి రూపాయి ఖర్చు పెట్టకుంటుండి వచ్చి అవినీతి చేస్తే గల్లబట్టి అడగడానికి ఉంటది. నువ్వు 50 లక్షలు పెట్టి అంత చేసి నువ్వు అవినీతి చేసినప్పుడు ఎట్లా అడుగుతాం మనం? అడగనిక లేదు కదా. రూపాయి లేని రాజకీయానికి నాంది పలకాల్సింది. ఇప్పుడు ఇది నవ్వులాట అనిపించవచ్చు,
ఖచ్చితంగా ఈ రూపాయలే. ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే గిడి వల్ల ఏమవుతుంది అన్నారు, వాస్తవం కాడికి ఈ బక్కపానం వల్ల ఏడవుతుంది అన్నారు. సరే పోరాడిండు, ఆయన శక్తి వరకు ఆయన పోరాడిండు, ఆయనను చూసి చాలా మంది ముందుకెళ్ళిరు, మనకు పరిస్థితులు కూడా అనుకూలించినాయి, తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ, ఎవరో మొత్తం మీద అయితే మన తెలంగాణ మనకు వచ్చింది, వీళ్ళు వాళ్ళు అనేది కానీ మన తెలంగాణ మనకు వచ్చింది, అన్ని పరిస్థితులు కలిసి వచ్చి. ఇప్పుడు ఏంటంటే రూపాయి లేని రాజకీయానికి నాంది పలకాల్సిందే. ఇట్లే ఉంటే యూత్ ఏమైపోతుంది? ఇప్పుడు చూడు, ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకి, బాగా మేధావులు ఉన్న వాళ్ళకి, బాగా మేధాశక్తి ఉన్న వాళ్ళకి, చెయ్యాలనుకున్న వాళ్ళకి డబ్బులు ఏడంగా ఉంటాయి, డబ్బులు ఉండవు, వాళ్ళు రాజకీయాలకు దూరం అవుతున్నారు. చెయ్యాలన్న ఆరాటం ఉండి కూడా పెద్దవాళ్ళు, దరిద్రులు, బుర్రలేని నాయకులందరూ డబ్బు ఉండొచ్చి రాజకీయ నాయకులు అవుతారు. తద్వారా ఏమైతుంది? రాష్ట్ర దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. మీ పైన గెలిచిన వ్యక్తి ఉన్నాడుగా బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆయనకు మీ ఊరి అభివృద్ధి గురించి సూచనలు ఇవ్వాలంటే ఏమిస్తారు? అభివృద్ధి చేయడానికి ఆయన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయో లేదో నాకు తెలియదు, నాకు తెలిసి వస్తలేవనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వచ్చినా కొద్ది గొప్ప ఉండుంటాయి. ఇక సెక్రటరీ ఆయన ఇద్దరు కలిసి చేస్తుంటారు కాబట్టి పర్సనల్గా ఆయనకు నేను చెప్పే సూచన ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, మహిళలు ఉపాధి వైపు వెళ్ళే విధంగా ప్రోత్సహించండి. ఇప్పుడు సర్పంచ్ పరిధులు ఎంత ఉంటాయి? సర్పంచ్ పరిధులు ఎంత ఉంటాయి చెప్పండి? ఆయన ఏం అంతవరకు. ఇప్పుడు సర్పంచ్ పరిధులు ఎంత ఉంటాయి? పోనీ ఆయన ఉరుకురికేవో చేద్దామన్నా మా ఊర్లో అసైన్ ల్యాండ్ కూడా లేదు, ఏదీ లేదు. వాస్తవం కాడికి ఏం చేయగలరు? నువ్వు అవినీతి చేయనీక పోతావో ఏమో ఆపు అని చెప్పడానికి కూడా లేదు, అసైన్ ల్యాండ్ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే పాపం కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ సర్పంచ్ ఏం చేస్తాడు ఆయన పాపం? అక్క, కేసీఆర్ది కుటుంబ పాలన అని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో తప్ప విద్యార్థులకు ఎవరికి జాబులు రాలేదని చెప్పేసి అంటారు. నిజమే. ఎట్లాక? 100% మీరు కేసీఆర్ కుటుంబాన్ని వదిలేయండి, వాళ్ళ సడ్డకుడు కొడుకుంటారు సంతోష్, ఆయన పేరు, ఆయన ఆస్తులు ఒకసారి లెక్క కట్టండి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఇప్పుడు మొత్తుకుంటుంటారు కదా అప్పుడప్పుడు సంతోష్ అని. ఒక్క కవిత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది అప్పుడప్పుడు, కవిత గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది. ఆయన ఆస్తులు ఒక్కసారి లెక్క కట్టండి, తెలిసిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఉద్యమంలో పాల్గొన్నారు, ఆయనకు ఇప్పుడు కేటీఆర్ అని అంటే సరే ఎట్లో అట్లా ఫ్లైట్ టు కార్ వచ్చిండు, ఓకే, ఈమె బతుకమ్మ అన్నది. కానీ సంతోష్ ఏం చేసిండు? ఆయనకి ఎన్ని వేల కోట్ల ఆస్తున్నాయి ఒకసారి చూసుకోమనండి. అది ఎవరి సొమ్ము? కేసీఆర్ గారి సొమ్మ, లేకపోతే కేసీఆర్ గారి సడ్డకుని సొమ్మ, మన సొమ్ము? మరి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టేగా. కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా కేసీఆర్ది కుటుంబ పాలన అని చెప్తుంటారు. కాంగ్రెస్ది కుటుంబ పాలన అని ఎప్పుడైనా అనిపిస్తుందా? మరి రేవంత్ రెడ్డి అన్న ఏం తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆస్తులు కూడా పెట్టుకోండి నా వెనకాల ఉండి, రేపు పొద్దుగాల సీఎం కావడానికి అంతా సందిగ్ధం చేసుకోండి, అంతేగాని మీకు పదవులు వద్దని చెప్పినట్టున్నాడు పాపం మా అన్న. ఎవరు రారు. షాడో సీఎం ఎవరంటే తిరుపతి రెడ్డి అన్న. ఆయన కనీసం వార్డు మెంబర్ పొజిషన్ కూడా లేదు, కానీ Z+ సెక్యూరిటీతో. అరే రామచంద్ర తండ్రి, ఇది ఏందనుకుంటున్నావు? రాచరికం పోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది. ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి అని ఒక్కరని కాదు, ఏ ప్రభుత్వ నాయకుడు వచ్చినా గానీ ఏడ రాచరికం లేదు, ఎవరు వచ్చినా ఏడ పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఒక్కరి దగ్గర ఉందని అనడానికి లేదు నాన్న. తిరుపతి రెడ్డి అన్నకు బ్లాక్ ఫార్చునర్ లా పోతూనే ఉంటాయి. ఓసారి కర్మన్ గట్ల అర్ధగంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది ఆయన కోసం. ఆయన పక్కన మాధవరం సెరెనిటీ అని ఉంది, ఆడికొచ్చిండు, లైవ్ సాక్ష్యం నేనే. అర్ధగంట సేపు రత్నదీప్ దగ్గర అర్ధగంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైంది? సీఎం వచ్చిండంటే కాదు, సీఎం తమ్ముడు వచ్చిండు అన్ననా తిరుపతి రెడ్డి అన్న తమ్ముడు ఆయన వచ్చిర్రు అన్నారు. అట్లుంది. అయితే కాంగ్రెస్ కుటుంబ పాలన అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరిది కుటుంబ పాలన కాదు. నువ్వు ఎందుకక్క బీజేపీకి పోయినవు అన్నావు చూసినావు ఒకసారి? ఓకే, ఇందాకన్నా నువ్వు ఓన్లీ ప్రత్యేకంగా బీజేపీని ఎందుకున్నావు? కుటుంబ పాలన లేదు కాబట్టి. అక్క, ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు అక్క? బాగలేదనే చెప్తున్నా. అయితే చదువుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తలేవు అక్క, ఇంట్లో పేరెంట్స్ ఫోర్సు అదే ఎక్కువ అవుతుంది. ఈ చదువుకున్న వ్యక్తి పరిస్థితి ఏంది అసలు? చదువుకున్న వ్యక్తిని ఏ మాత్రం అనడానికి ఏ తల్లిదండ్రులకు కూడా రైట్ లేదు. ఎందుకక్క? లేదు, ఎందుకంటే సిస్టమ్ అట్లా బిల్డప్ అయిపోయింది. ఎడ్యుకేషన్, నేను ఇందాక చెప్పాను చూడు, పీసా కాంపిటీషన్ లో పాల్గొని ఉంటే 74 స్థానానికి కానీ నా దరిద్రం, నా దౌర్భాగ్యం, నా పాలనలో ఉన్న వాళ్ళ
దౌర్భాగ్యం ఏంటంటే 73వ స్థానం నాది. కాబట్టి జాబ్ చేయడం వరకే ఆలోచనలు ఉంటాయి. ఎవరికైనా జాబ్ చేయాలి నా కొడుకన్న ఆలోచనలే ఉంటాయి, కానీ జాబ్ ఇవ్వాలన్న ఆలోచన మన పేరెంట్స్కి ఇంకా వస్తలేదు. మన గవర్నమెంట్కి కూడా ఆ విధంగా ప్రోత్సాహకాలు లేవు. లోన్లు వస్తాయి అంటారు, ఎవరికి వస్తాయో తెలియదు. ప్రాపర్టీ ఉంటే దాన్ని మసిపూసి మారడిగాయలు చేసి లేని పేపర్ ఇచ్చి ఉన్న పేపర్ ఇచ్చి లోన్ ఇస్తారు. బాబాయ్ నేను ఒక కొత్త స్టార్ట్అప్ చేస్తున్నా, నాకు లోన్ ఇవ్వండి అంటే వాడి డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్, ఎన్ని సర్టిఫికేట్లు పెట్టు, వాడు ఎంత మంచి స్టూడెంట్ కానీ లోన్ ఇవ్వరు. ఇది ఒక వాడి ఇంకెట్లా స్టార్ట్, వాడి దగ్గర చదువుకున్న వాడి దగ్గర డబ్బులు ఎట్లుంటాయి? చదువుకు పేరెంట్స్ అప్పటికే పెట్టిరి, వాడి దగ్గర డబ్బు స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలన్నా వాడికి లోన్ రిక్రూట్మెంట్ ఉండదు. జాబ్ చేద్దామంటే జాబ్ ఉండదు. సరే నాకు జాబ్ వద్దు, ఏది వద్దు, ప్రాక్టికల్ గా ఏదైనా పని చాయ్ కొట్టు పెట్టుకుంటా, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా, మనకు అది తెలియదు. ఇంట్లో అమ్మ చేసి పెట్టే, స్కూల్లో నాలెడ్జ్ లేకపోయా. చదువు అంటే ఏంటంటే తెలియంది నేర్చుకోవడం. అది ఏదైనా కానీ బుక్ నాలెడ్జ్ ఒక్కటి కాదు. ఆ వ్యవస్థ ఇప్పుడు మనకు గట్టిగా పట్టింది కాబట్టి ఇప్పుడు జాబులు రావట్లేదు. ఇప్పుడు సింపుల్గా ఎట్లని తెలుసా, ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి, ఇక్కడ పిల్లలకు జాబులు లేవు. ఏ మీడియం అయినా అవ్వనివ్వండి, గవర్నమెంట్ జాబ్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏదైనా అవ్వనివ్వండి, గవర్నమెంట్ జాబ్ అవ్వని, ప్రైవేట్ జాబ్ అవ్వనివ్వండి, ఇక్కడ జాబులు లేవు. ఇంకా అదొక దీనావస్థ. కానీ బాబా గుల్లా ఒక్క పూట భోజనం తిని పిల్లలు చదువుకుంటున్నారు. నోటిఫికేషన్లు లేవు. 100% రియల్. తల్లిదండ్రులకు చెప్పలేక, ఈడ బతకలేక, పార్ట్ టైం ఏదో కూల్ చేసుకుంటా. మీరు పదండి, అన్ని టీ కొట్టు పెద్దవి ఉంటాయి కదా, మద్రాస్ అవి ఇవేవో ఉంటాయి కదా, వాటన్నిట్లో 6 గంటలకు పనిచేసేది బీటెక్ పిల్లలు, జాబ్ కోసం ప్రిపేర్ అయిన పిల్లలు. పార్ట్ టైం అంటే ఇప్పుడు యుఎస్లో అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేస్తాడంట, మావోడు పైసలు వస్తాయంట. ఆ పార్ట్ టైం కల్చర్ మనకు వచ్చింది ఇప్పుడు. ఈవినింగ్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తాడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే, ఈ ఈవినింగ్ ఇక్కడిక్కడ కెఫేలల్లా, అక్కడిక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడు నిజాం కాలేజ్ స్టూడెంట్, బీటెక్ల స్టూడెంట్లు, ప్రైవేట్ కాలేజీలైనా ఏవైనా పిల్లలు స్టూడెంట్స్ చేస్తున్నారు, ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నారు. మీరు వెళ్ళి కరెక్ట్గా పరిశీలించండి, పార్ట్ టైం చేస్తున్నారు. తెలుగు మహాసభల్లో, ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన తెలుగు మహాసభల్లో ఒక ఆవిడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అవగాహన లేని విద్యాశాఖ మంత్రి అని అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఒక వీడియోలో చూసిన, మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పేసి మీరు కూడా అన్నారు. రెడ్డి అని కరెక్ట్ అయిన విద్యాశాఖ మంత్రి తెలంగాణలో లేడు అన్నది. నువ్వే ప్రామాణికంగా విద్యాశాఖ మంత్రి లేడంటావు? మీ సీఎం కొడుకు మా రాష్ట్రంలో చదువుతున్నాడు. నీకు బుద్ధి ఉందా అన్న? నీకే మేము వస్తలేం కదా మీ జోలికి. గిడితే మేము తిట్టుకుంటాం, బుద్ధి ఉందా లేదా ఏదన్నా మేము తిట్టుకుంటాం. నువ్వు ఓరమ్మ తిట్టడానికి నాకు అర్థం కాక అడుగుతా. మేమన్నామా మీ పప్పుతోటి మా అన్నను ఎందుకు పోలుస్తున్నావని? మేమన్నామా? మేము అనలే కదా. నువ్వెట్లంటావు? మీ రాష్ట్రం గురించి మేము ఆలోచిస్తున్నావా? నారా లోకేష్ అని అనిపించుకున్నావు కదా, అని నాకు నిజంగా నారా లోకేష్ గారిని అనే ఉద్దేశం లేదు. నాకంత కుసంస్కారం తెలంగాణ ఆడపిల్లకి లేదు. నువ్వెవరన్నా నీకే? నువ్వేమన్నావు? కరెక్ట్ విద్యాశాఖ మంత్రి లేడు సార్ అక్కడ అన్నావు. నీ సీఎం మనవాడు, మా ఒక్కగానొక్క మనవాడు మా తెలంగాణలో చదువుతున్నాడు అంటే నీ దగ్గర విద్య లేనట్టే కదా. లేకనే నువ్వు వీడికి వచ్చినావు కదా. మరి నీకు సిగ్గుందా? ఏం చూడక ప్రజల ముప్పు నీకు ఏది పడితే అది వాగుతావా? విద్య అంటే ఏంటి? మసిపూసి మారేడిగాయ చేసి ఇట్లా చేసిండో అట్లా చేసిండో ఎట్లా చేసిండో ఈరోజు జెడ్పీటీసీ నుంచి సీఎం అయ్యిండు. అది కాదా విద్య? ఈమెకేంది బుక్ చదివితేనే విద్య ఉన్నట్ట? ఒకటి అర్థమైతే లేదక, రేవంత్ రెడ్డి అన్నని అన్నా అని అంటున్నారు, అప్పుడే తిడుతున్నారు. ద్వంద్వ వైఖరి లాగా ఉందాక మీది. ఇప్పుడు ఒకటి నాన్న, నా రాష్ట్రం వాడు, ఓకే, నా ఊరు పక్కోడు. తెలంగాణలో ఎట్లుంటదంటే సోదరభావం ఎక్కువ. మీరు పరిశీలించి బట్టి చూసిన ఆయన పాలనలో అక్కడక్కడ లోపాలు ఉన్నాయి కాబట్టి విమర్శిస్తున్నాను. నా ధర్మం. చెల్లెలుగా నా అన్న కాబట్టి అన్న అంటాను. నేను ఎట్లా అంటే ఆరని? నేను ఎట్లంట? ఏ పార్టీ అయితే ఏంది? నేను ఏ వ్యక్తినైనా ఆరని ఎట్లంట? నేను అనను. పార్టీని పట్టుకొని మనుషులు నేను నా తెలంగాణ అయ్యా, నా రాజకీయ నాయకులు, నేను ఆరని ఎవరిని అనను. ఎందుకంటే నాకు అంత కుసంస్కారం లేదు. లవ్ నువ్వు చేస్తలేవన్నా, నీకు జ్ఞానం లేదన్నా, బాజాప్తా చెప్తున్నా. నీకు మెచ్యూరిటీ లేకపోతే నిపుణుల సలహా తీసుకో అన్నా. అవును, లేకపోతే తీసుకో అని చెప్పిన, లేకపోతే నువ్వే కరెక్ట్ గా పాలించని చెప్పిన. అంతేగాని ఆరితోరి అన్న సంస్కారం నాకు లేదు. ఇంకోరంటే ఊకునే అంత చేతగాంతనాన్ని కూడా లేదు నా దగ్గర. అక్క ఫైనల్లీ రాజకీయాలు ఎలా ఉండాలనుకుంటున్నారు అక్క? ఖర్చు లేని రాజకీయం, డబ్బు లేని రాజకీయాలు, మందు లేని రాజకీయాలు, ఇది మీ లక్ష్యం? అలా వస్తుందా? వస్తుంది. ఓకే ఇట్లా తెలుస్తుంది. ఓకే అక్క.
చాలా థ్యాంక్స్ అక్క మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అలాగే మీరు అనుకునే డబ్బు మందు లేని రాజకీయాలు రావాలని చెప్పేసి మీ ఆశయంలో మేము కూడా తోడు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ.